అన్న జర కొంచెం బాపానా బస్ స్టాప్ దాకా పోవాలన్నా జర కూర్చో. థ్యాంక్ యూ అన్న. జర ఊళ్ళు ఆపుతలేరా అన్న. హ్యాపీ హ్యాపీ ఏంటంటే ఆశ కోచింగ్ వస్తాను అట్లానా. ఎవరు ఆపుతలేరు. ఎడుకోవాలి ఏ బస్ స్టాప్ దాకా పోవాలన్నా. అట్లా ఎక్కడ పోయినావు మరి? ఏ కొంచెం పని మీద వచ్చినట్టు అనమాట. పని వస్తే అయినాడు పని అయిపోయింది. అప్పటి ఎవరు వస్తారు మొత్తం అందరు కుటుంబాలు మొత్తం అమ్మ ఇప్పుడు 10 వాళ్ళు అవుతున్నా. ఇంకా చెప్పారా అన్న? నా పిల్ల పేరు మల్లేశారా. పెళ్ళైందా? నా పెళ్ళైందా? ఇంకా చెప్పు మల్లేశానా. ఇక్కడెక్కడ వచ్చినావు మరి? ఇక్కడ కొంచెం పని వచ్చినా అట్లా అని చెప్పేసి ఎండవాడు వచ్చినావు. ఎండవాడు వచ్చినా ఏం చేస్తామన్నా. దుబాయ్ నువ్వు కూడా దుబాయ్ నువ్వు కష్టం తెచ్చుకోవాలి. సరే అన్న పాప మన నేనంతా పుణ్యాత్కుడు ఉండాలన్నా. మంచోడు ఉండాలన్నా. ఈ భూమి మీద చెప్తున్నా ఫస్ట్ అయితే నువ్వు కానీ పెళ్ళైందా? ఎంతమంది పిల్లలు? ఒక పాపనా? అవునా? ఒక పాప స్కూల్ పోతారా? లేదా నా చిన్న పాప బాగా అవుతారా? సలా ఉండు మంచిగా పుణ్యం మంచిగా నిమ్మలాగా కూడా బంధువులు నిమ్మలాగా బతకాలా. ఫోన్ వచ్చి ఫోన్ మాట్లాడుకుంటా. సరే మాట్లాడాలా. హలో ఇప్పుడు మనకు క్యాండిడేట్ అయితే దొరికిండు. రైతు దగ్గర మద్దతు ఇచ్చేసిన అట్లా ఏం మాట్లాడుతావు? ఫోన్ లో మాట్లాడుకుంటున్నా మా వాళ్ళు. అదే మీ వాళ్ళతో ఏం మాట్లాడుతున్నావు అన్నా? అయితే ఇక్కడ మా వాడు హాస్పిటల్ అట్లే మాట్లాడుతున్నా. సరే ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడు. ఇక ఇప్పుడు స్ప్రైట్ లా మొత్తం మందు కలిపిన దిమాఖరాబ్ చేస్తా. మత్తు కలిపిన స్ప్రైట్ కాదు నువ్వేనావు కదా. మత్తు వరకెక్కింది. ఇక్కడ మావాడు హాస్పిటల్ ఉన్నాడు. అది అట్లా అయ్యి మత్తు ఇచ్చిర్రట. అది చెప్తున్నా ఇది కాదు. సార్ ఏమో మళ్ళా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నాకేమర్థమైతే లేదు. మనం కిడ్నీ కావాలన్నావు పేరు. మంచి ఏజ్ ఉన్నాడు. ఇంకో పెళ్ళి అయినట్టుంది. అరే అన్న ఏం లేదు. ఇక ఇప్పుడు మా ఊరికి కిడ్నీ కావాలి. ఎవరికి అందుకే రూపాయలు అంటే ఇలా ఏం లేదు కాక. ఏం లేదు మా ఊరికి కిడ్నీ కావాలి. కిడ్నీ కావాలి. ఇలా అందరినీ చెక్ చేసిన వాడు ఇవ్వండి. మ్యాచ్ అయితే లేదు. మ్యాచ్ అయిపోయేసరికి నువ్వు దొరికినావు. పైసలు ఇప్పిస్తాను. నా బతుకు నువ్వు ఫస్ట్ ఏం కాదు నీకు పైసలు నేను ఇప్పిస్తా. అదే ఏం కాదు. ఒక మామూలుకి కిడ్నీ హెల్ప్ చేసినాడు అవుతావు. చూసుకుంటావు. నువ్వు గట్లా అసలు మాట మాట్లాడకు. ఏం మాట్లాడుతున్నావు? ఫ్యామిలీకి పైసలు ఇప్పించే బాధ్యత నాది. అంటే పైసల కోసం రోడ్లు కావాలి. నీ ఎందుకు అనుకుంటే ఇప్పుడు మనిషికి 2 కిడ్నీలు ఉంటాయా? 2 ఉంటాయి. ఆ 2 ఒకటి దానం చేసుకోవడం అయితే నీ ఫోటో మా ఇంట్లో ఫ్రేమ్ కట్టుకొని పెట్టుకుంటామే కాక. ఏం చెప్పాలా? ఒకటి కూడా కిడ్నీ పని ఏం కాదు. 20 లక్షలు ఇప్పిస్తాను. 20 లక్షలు రూపాయలు అవుతున్నా 20 లక్షలు అవుతున్నా. అలాగే అవుతుంది. చల్
మా వానికి జర కిడ్నీ దానం చేసినాడు అవుతావన్నా అరే నేనేమో గుమ్మే పోతాయి అరే మేము చూసుకుంటాం కాదు ఎవరేమో గడపకి వెళ్తాడు భూమి ఉంటా నేను భూమిలో ఉంటా పెడతాం నీకు నీకేమో చూసుకుంటాం కదా మేమేమో మధ్య గడ మీద పెడతావు అరే కాక అయ్యా కాక ఇప్పుడు క్యాండిడేట్ అయితే ఓకే అయిందో తప్ప కదా కాదు డైరెక్ట్ కాదు అరే నేను చెప్పాను ఇప్పిస్తాను నేను చెప్తే 20 లక్షలు వస్తాయి నీ ఫ్యామిలీ దగ్గర పోయి 20 లక్షల చెక్ ఇప్పిస్తాను నేను 20 లక్షలు చెక్ ఇస్తాను నన్ను మళ్ళీ తీసుకొస్తాను నీకేం నేను రివర్స్ తీసుకొస్తాను నీవు రివర్స్ ఒక కిడ్నీ ఇస్తాను నేను దక్షిణ రివర్స్ మళ్ళీ ఇప్పిస్తాను నేను తెలిసినాడు నేను దక్షిణ తగ్గిస్తా ఇప్పుడు ఏదో బండి అంటే మన బండి చెప్పు బండి కాడికి దిగుతుడు మొత్తం బండి మొత్తం లాక్ అయిపోయింది నువ్వు బయటికి దిగవు మా ఊళ్ళో వస్తున్నారు నేను వేసుకోనికి సరేనా ఎవరు కాదా సరే ఒక కిడ్నీ తీసుకున్నా నేను వస్తా కదా ఫస్ట్లోకి ఏంటంటే ఒక కిడ్నీ ఇస్తా మళ్ళా నన్ను మళ్ళా భూమికి మళ్ళీ వేసుకోవాలా అరే ఒక కిడ్నీతో బతికిన వాళ్ళు ఎంతమంది లేరే కాక గోరు ఇక కాక నేను చెప్తున్నా ఇప్పుడు బండాపానా ఇక ఇది ఫ్రాంక్ వీడియో ఫ్రాంక్ కోసం నీకున్నా దీంతో పట్టుకొని ఏం ముట్టలు ముట్టలు చేసా వల్ల పాయ సల్లా చెట్లు అతను సల్లా చెట్లు వచ్చినాయమ్మా కాక నేను ఉంటా ఫ్రాంక్ వీడియో యూట్యూబ్ లో పెడుతుంటా కొత్త చెమట ఏం కాదు ఇప్పుడు నేను ఎడదించాలి చెప్పు బస్ స్టాప్ కాదు తెలుసు సరే బస్ స్టాప్